ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? మీకందరికీ నా హృదయపూర్వకమైన ఉదయకాలం ముందు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున నా తండ్రి అయిన యేసయ్య మీకు వందనాలు. ప్రభు అయిన యెహోవా తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. త్రియేక దేవుడిగా పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్యన సంచరించువాడా మీకు వందనాలు. అతి పరిశుద్ధుడా మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాలమందు ప్రభా మరి మీ రహస్య రాకడకు సమీపంగా సమయం ఆసన్నమై ఉంది కనుక నాయన మరి పరలోక రాజ్యము కొరకే ఈ యొక్క వాక్య పాఠ్యాంశాలు మీద గుండా వెళ్ళాలని మరి పరలోక రాజ్యం కొరకే నాయన ప్రభ మరి మాట్లాడుతూ ఈ వాక్యములను ప్రభ మీ బిడ్డలకు వివరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మరి బిడ్డలను మీ సంఘాన్ని సిద్ధపాటు చేయమని బిడ్డల యొక్క పాపములను క్షమించమని సిద్ధపాటు చేసి పరిశుద్ధాత్మ తండ్రి మీ రహస్య రాకడకు నేను ముద్రించి కృపచూపమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి. ఆమె. ప్రైజ్ ది లార్డ్. మన పాఠాలన్నీ పరలోక రాజ్యము కొరకే. పరలోకంలోనికి వెళ్ళిపోవాలి. పరలోక రాజ్యము భూమి మీద మనలోనే మన మధ్యనే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. పరలోక రాజ్యము అనగా పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. పరలోక రాజ్యం అనంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి అన్యోన్యమైన సహవాసము, ఆనందము అయి ఉన్నది పరలోక రాజ్యము. మనమేనండి క్రీస్తు బిడ్డలముగా ఉన్నటువంటి మనమే పరలోక రాజ్యము. పరలోకం ఆకాశ మహాకాశాల పైన పరలోకంలో తండ్రి ఉంటారు. అక్కడికి వెళ్ళాలి. ఈ పరలోక రాజ్యం అంతా అనగా క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘమే పరలోక రాజ్యం అనగా మనము పరలోకంలోనికి వెళ్ళటానికి సిద్ధపడాలి. మనతోటే అక్కడ పరలోక రాజ్యంగా కట్టబడతారు. పరలోకంలో తండ్రి ఎదుట మనం నిలబడతాం. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి తండ్రి దగ్గర నిలబెడతాడు. అక్కడ యుగయుగాలు నివసిస్తాం. అది మన పౌరసత్వం. మన పౌరసత్వం అక్కడేనండి, పరలోకంలో, భూమి మీద కాదు. ఇది తాత్కాలికమైన నివాసం. ఈ దేహమే కానీ భూమి మీద మనం కట్టుకున్న ఇల్లే కానీ అన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. భూమి మీదవి పరలోకమే శాశ్వతము. మనకు అక్కడికి వెళ్ళాలి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ప్రభువైన యేసయ్య చెప్పినవన్నీ కూడా భూమి మీద ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. మనం ఏం గమనించాలి ప్రియ క్రైస్తవ సంఘమా? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ప్రభు రాకడికి సూచనలన్నీ చూపిస్తూ ఉన్నప్పుడు మనం ఏమి గమనించాలి ప్రియ క్రైస్తవ సంఘమా? క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉంది. క్రీస్తు రాకడ అనగా 3 రాకడలు ఉంటాయి. అందులో మొదటి రాకడ అయిపోయింది. యేసయ్య వచ్చేసారు. మెస్సయ్య యేసుగా వచ్చేసారు. అది మనము నమ్మాం. ఇశ్రాయేల్ ప్రజలు నమ్మలేదు. కొంతమంది ఇప్పుడు నమ్ముకుంటున్నారు. రెండోది రహస్య రాకడ. మూడోది బహిరంగ రాకడ. చాలామందికి రహస్య రాకడ గురించి గమనించలేకపోతున్నారు. సంఘం అది బహిరంగ రాకడలో అంటే 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత బహిరంగ రాకడ. సంఘము ఈ శ్రమలలో ఉంటుంది అని అంటున్నారు కొంతమంది అవివేకంగా. ఉంటారు. ఎవరుంటారు? ప్రభు యందు భయభక్తులు లేని వాళ్ళు ఉంటారు ఆ యొక్క 7 ఏండ్ల శ్రమలో. సంఘము 2 భాగాలు కదా. ఒకటి గొర్రెపిల్ల జీవగ్రంథంలో ముద్రించబడిన వాళ్ళు, మిగతా వాళ్ళు నామకార్థ క్రైస్తవులు, అన్యజనులు. వాళ్ళు ఉంటారండి. సగం సంఘం భూమి మీదే ఉంటుంది, సగం సంఘం పైకి ఎత్తబడుతుంది. అదే పైకి ఎత్తబడటమే రహస్య రాకడ. అందుకు మనం సిద్ధపడాలండి. మనం సిద్ధపడాలి. మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకొని చెడుతనాన్ని, చెడు బుద్ధుల్ని, చెడు అలవాట్లని విడిచిపెట్టేయాలి. వాళ్ళే గొర్రెపిల్ల సంఘము ముద్రించబడి ఉంటారు. వాళ్ళే ఎత్తబడతారన్నమాట. సరే, వాక్యంలోకి వెళదాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము చదువుతున్నాను, వినండి. సిద్ధపడండి యేసయ్య రహస్య రాకడకు. అది రహస్యంగా వస్తారు. ఎవరికి? లోకానికి తెలియకుండా, లోకస్తులకి తెలియదు.
సంఘం శ్రమలలో ఉంటుంది అన్న వాళ్ళకి తెలియదు. గొర్రెపిల్ల సంఘం కొరకు ఎదురు సిద్ధపడినటువంటి వాళ్ళే ఎత్తబడతారు. పరలోక రాజ్యము మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చదువుతున్నాను, వినండి. ఇక్కడ యేసయ్య ఉపమాన రీతులుగా చెప్పుకుంటా వచ్చారు. పరలోక రాజ్యం అంటగా ఈ విధంగా పోలి ఉంటుంది, ఈ విధంగా పోలి ఉంటుంది, ఈ విధంగా పోలి ఉంటుంది అని ఇక్కడ చాలా ఉపమానాలు చెప్పారు పరలోక రాజ్యం కొరకు. అందులో ఒక వాక్యాన్ని మనం చెప్పుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎలాగుందంటండి పరలోక రాజ్యము? మరొక్కసారి చదువుతున్నాను, జాగ్రత్తగా విని జ్ఞానం సంపాదించుకోండి. దేవుని యందు వాక్యమును నమ్మి విశ్వసించి భయభక్తులు కలిగి ఉండండి. మరొక్కసారి పరలోక రాజ్యం అంటే ఎలా పోలి ఉంటుంది? మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాను. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వల వేస్తారే చేపల వాళ్ళు, జాలర్లకి బాగా తెలుసండి వలలో ఏమేమి పడతాయి, ఎన్ని రకాల చేపలు పడతాయి, ఎన్ని రకాల ప్రాణులు పడతాయి వలలో అని చేపలు పట్టే జాలర్లకు బాగా తెలుసండి. నీళ్ళల్లో ఎన్ని రకాల చేపలు ఉంటాయో జాలర్లకి తెలుసండి, చేపలు పట్టే వాళ్ళకి తెలుసండి. ఎన్ని రకాలుగా వాళ్ళు చేపలు పడతారంటే, సముద్రంలో చేపలు పడతారు, నదుల్లో చేపలు పడతారు, చెరువుల్లో చేపలు పడతారు, కాలువల్లో చేపలు పడతారు, రోడ్డు సైడ్ ఉన్న కాలువల్లో చేపలు పడతారు, గుంటల్లో చేపలు పడతారు. ఇన్ని రకాలుగా చేపలు వాళ్ళు పట్టుకొని బిజినెస్ చేసుకుని వ్యాపారం చేసుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారండి. వాళ్ళకి తెలుసండి వలల సంగతి, నీళ్ళ సంగతి, నీళ్ళలో ఉన్న చేపల సంగతి. చూడండి యేసయ్య చక్కగా ఎలా పోల్చారో చూడండి. సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలు పట్టటానికి వేసే వలను పోలి ఉన్నది పరలోక రాజ్యము. నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటినేమో గంపలలో చేర్చి చెడ్డ వాటినేమో బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వారిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. విన్నారా అండి ప్రియ క్రైస్తవ సంఘమా? సరే, వివరంలోనికి వెళ్ళిపోద్దాం. ఆత్మీయమైన వివరంలోనికి మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ప్రియ క్రైస్తవ సంఘమా వినండి. సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఆ జాలరి సముద్రంలోనికి వెళ్ళాడు, వల వేశాడు. కొంచెం సేపటికల్లా వల నిండిపోయిందండి చేపలతో, అనేకమైన నీళ్ళలో ఉన్న ప్రాణులతో సహా. ఆ వలలోనికి వచ్చినవి చిక్కినవన్నీ కూడా అన్నిటితో వల నిండిపోయింది. ఇక ఆ వేటకి వెళ్ళిన జాలర్లు ఆ యొక్క నిండిపోయిన వలను దరికి లాక్కొస్తారు. చాలా నిండిపోయిన వల చాలా బరువుగా ఉంటుంది. 10 మంది 5-6 బలవంతులు జాలర్లు పట్టుకొని వాళ్ళ ఒక చక్కగా సౌండ్ చేసుకుంటూ చక్కగా ఆ యొక్క భారాన్ని తేలికపరచుకోవడానికి వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. చక్కటి కోతలు కూసుకుంటూ రాగాలు తీసుకుంటూ వాళ్ళకు ఒక కోడ్ రాగాలు ఉంటాయి. ఆ పాటలు ఆ యొక్క మ్యూజిక్ చేసుకుంటూ
వాటిని ఆ వలని ఆ బరువుని వాళ్ళు మర్చిపోవటానికి చక్కగా ఆ మ్యూజిక్ కోడ్ని పలుకుతూ వాటిని లాగుతా దరికి లాక్కొస్తారు వాళ్ళని. హల్లెలూయా. దరికి లాక్కొచ్చి చేపలు ఒక పక్కన గంపలు పెట్టుకొని రెడీగా ఉంటారు. ఇంకా కూర్చొని సైడ్కి తీసుకొచ్చి ఆ గంపని అదే వలని అందులో మంచి మంచి చేపలన్నీ ఏరుతారు. ఏరి ఏ చేపలు మంచిగా ఉన్నాయో చూసి, మంచి చేపలే కదండి మంచి రేటు పలికి బిజినెస్ నడిచేది, మంచి రేటు పలికితేనే కదండి జాలర్లో బ్రతికేది, కుటుంబాలను పోషించుకునేది. ఆ జాలర్లు అందులో ఏవి మంచి చేపలు, ఏవి చెడ్డ చేపలు, ఏవి పనికొచ్చేవి కూరకి, ఏవి పనికిరానివి చూసి మంచి చేపలు తీసి గంపలకి ఎత్తుతారండి. గంపల్లో చేపల్ని బేరుస్తారు, చక్కగా చేర్చి అన్ని బుట్టల్లో ఆ యొక్క గంపల్లో చేర్చి పక్కన పెడతారు. అందులో ఏవి పనికిరావు, కూరకి బిజినెస్కి రేట్లు పలకవు, ఎవరు కొనరివి, మనము మోసుకుంటా పోవటమే తప్ప వీటి వలన ప్రయోజనం లేదు అన్న చేపలు వలలో ఏవేవి రకాలు పడతాయండి. మంచి చేపలు పడతాయి, చెడ్డ చేపలు పడతాయి, రేట్లు పలకవు, ఎవరు వాటిని వండుకొని తినరు, ఎండి చేపలకి కూడా పనికిరావు. బిజినెస్ చేసుకోగా మంచి చేపలు, బిజినెస్ చేసుకోగా మిగిలిన చేపలు చక్కగా ఉప్పులో ఊరబెట్టి చక్కగా ఎండబెట్టి ఎండి చేపలను చేసుకొని వాటిలో కూడా మంచి గిరాకీ ఉంటుందండి. అలా మంచి చేపలు ఆ విధంగా ఉపయోగపడతాయండి. కానీ అందులోనే వలలో చేపలతో పాటు పనికిరాని దెయ్యపు చేపలు కూడా పడతాయి. అవి పనికిరావన్నమాట, అవి తినకూడదు. వాటిని దెయ్యపు చేపలు అని అంటారు. తర్వాత వలలో ఇంకేం పడతాయి, పీతలు పడతాయి, రొయ్యలు పడతాయి, నత్తలు పడతాయి, శంఖలు పడతాయి, పాములు పడతాయి. ఇంకా అనేకమైన సముద్రంలో అనేకమైన జీవులు ఉన్నాయండి. అవన్నీ వలలో పడతాయి. పనికి వచ్చేవి తీసి బుట్టలో వేస్తారు. నీవు నేను సంఘము ఆ యొక్క చేపలకి మనము సాదృశ్యంగా ఉన్నాము. ఒక చేప అంటే నువ్వు, మరొక చేప అంటే నేను. మనము ప్రభు చేపలతో పోల్చాడు. నీ ఆత్మ ఒక చేప, నా ఆత్మ ఒక చేప. మరి మనము వలలో పడిన మంచి చేపల వలె ఉన్నామా? జాలర్లు ఆ మంచి చేపలను తీసుకొని వెళ్ళి బుట్టలో భద్రపరుస్తారు. మరి మనము మంచి చేపల వలె ఉండి జాలర్ల ద్వారా ఏరబడి తీసుకెళ్ళి గంపలో భద్రపరిచేవారముగా ఉన్నామా? అరే ఈ చేప పనికిరాదు కూరకి, ఈ చేప అమ్ముడుపోదు అని, చేప వేస్ట్ అని తీసి పారేస్తాడు బయట జాలరి, చేపలు పట్టే ఆయన. మరి తీసి బయట పారేసే చేప వలె ఉన్నామా మనము? ఆ వలలో ఇంకేమేమి ఉంటాయి పనికిరాని? పాములు కూడా పడతాయి. పాములు తీసి ఇసురు కొడతారు బయటికి. పాములాగా ఉన్నావా? పనికిరాని చేపలాగా, దెయ్యపు చేపలాగా ఉన్నావా? శంకువుల్లాగా ఉన్నావా? పీతలాగా ఉన్నావా? తాబేలులాగా ఉన్నావా? తాబేలు పడతాయి. తాబేలులాగా ఉన్నావా? నత్తలాగున్నావా? బయట పారేసేవి అవి. మరి బయట పారేసేవాడుగా ఉన్నావా? బయట పారేసే ఆవిడిగా ఉన్నావా? ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన తమ్ముడు, అన్న, పనికి వచ్చే చేపలాగా గంపల భద్రపరచబడి ఉన్నావా? క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. రహస్య రాకడకు మనం సిద్ధపడాలి. గంప అంటే పరలోకము. భద్రం చేయబడతాం. మనం ఎక్కడ భద్రం చేయబడతాం? భూమి మీద మనము భద్రం చేయబడమండి. భూమి మీద మనము భద్రం చేయబడలేము.
రహస్య రాకడ సమీపముగా ఉంది, తర్వాత బహిరంగ రాకడ సమీపముగా ఉంది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన ప్రవచనాలన్నీ కూడా భూమి మీద ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. మన కంటి ఎదురుగా అన్ని మనం చూస్తున్నాము. భద్రత లేదు భూమి మీద ప్రియ క్రైస్తవ సంఘమా, మానవుడికి భద్రత లేదు ఇక భూమి మీద. గమనిస్తున్నావా ప్రియ క్రైస్తవ సంఘమా? క్రీస్తుని నమ్మిన బిడ్డలారా, భద్రపరచబడే గంపలో ఉన్నావా? అనగా పరలోకమునకు ఎత్తబడే చేపలాగా ఉన్నావా? పరలోకమునకు ఎత్తబడే ఆత్మలాగా నువ్వు ఉన్నావా? ఇప్పుడే మనము గమనించుకుందాం. ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. మరొక సెకండ్కి మనం చెప్పలేం ఏ సమయంలో వస్తాడో. రహస్య రాకడలో ఏ సమయంలో మనం పిలవంగానే అలా వెళ్ళిపోతాం అంతే. ఆ జాలర్లు ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలు. గంప పరలోకమైతే చేపలు పట్టే జాలరులు దేవదూతలు. దేవదూతలు పరలోకముందున్న మహిమలోకంలో ఉన్న ప్రభుని దగ్గర ఆరాధిస్తున్న ఆ దేవదూతలు ఇప్పుడు భూమి మీద సంచరిస్తున్నారు, ఏరుతున్నారు. మంచి చేపల్ని గంపలకి ఎత్తడానికి ఏరుతున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఆత్మలు గనుక మామూలుగా మన కంటికి చాలా అరుదు కనపడటం, కానీ ఆత్మలో క్రైస్తవ్య బిడ్డలకి దేవదూతలు కనపడతారు. ముద్రలు వేస్తారు. ఏరతారు అంటే ముద్ర వేస్తారు, క్రీస్తు ముద్ర వేస్తారు. నువ్వు క్రీస్తుకు లోబడిన వాడు అయితే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయితే, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు అయితే నువ్వు గంపలో చేర్చబడతావు. అలా కాకుండా పనికిరాని వలలో పనికిరాని ప్రాణులు ఉన్నాయే, దయ్యపు చేపలు అంటారు. నేను పరిచర్య చేస్తున్న ఊరిలో అన్ని చేపల చెరువులే అండి. చేపల బిజినెస్ నేను పరిచర్య సేవ చేసే ఒకప్పుడు, ఇప్పుడు కాదండి, ఒకప్పుడు సేవ చేస్తున్న ఊరిలో చేపల చెరువుల బిజినెస్ ఊరది. నేను వాళ్ళ మధ్యలో 7-8 సంవత్సరాలు సేవ చేశానండి. ఆ ఊరంతా తిరిగి సువార్తను ప్రకటించే దాని సువార్త పత్రికలు, మంచి కరోనా సమయంలో కూడా ఇంటింటికెళ్ళి యేసే నిజమైన దేవుడమ్మా, నమ్ముకోనండి మీకు స్వస్థతలు వస్తాయని మంచి కరోనా సమయంలో కూడా అసలు ఆ ఇళ్లల్లో కరోనా వ్యాధులతో అల్లాడిపోయారండి. నేను ఆ సమయంలో కూడా క్రీస్తును నమ్ముకోండి, ప్రార్థన చేస్తే యేసయ్య స్వస్థపరుస్తాడు అని ఊరు వాడ తిరిగి 7-8 సంవత్సరాలు అక్కడ సేవ చేశానండి. అక్కడ చెరువు గట్ల మీద గుండా సువార్తకి వెళ్తా ఉన్న సమయంలో చెరువుగట్లు పక్కమటే కుప్పలుగా చేపలు పారేసి ఉంటాయండి. నాకు చాలా కొత్తగా ఉంది. నాకు ఇదేంటి చేపలు ఇట్టా పారేసారేంటి? నాకు చేపల్లో దయ్యపు చేపలు కూడా ఉంటాయని నాకు తెలియదు. వాళ్ళు చెప్పేదాకా ఆ ఏరియాలో వెళ్ళినాకే నాకు తెలిసింది. ఆ చేపలు వాళ్ళని అడిగా, చెరువు వాళ్ళని, చిన్న పడవ బోట్ వేసుకొని చెరువు అంతా తిరుగుతూ ముందు ఆ చేపలకి మందు ఆహారం వేస్తూ ఉంటారు. అయ్యా, ఈ చేపలు ఎందుకని మామూలుగానే ఉన్నాయి కదా చేపలు, ఎందుకని ఎట్ట కుప్పలుగా బయట పారేసారేంటనంటే, అవి పనికిరావు అమ్మగారు, అవి పనికిరావండి, అవి తినరండి ఆ చేపలు, అవి ఎవరు కొనరండి, అసలు అవి పనికిరావండి, అసలు అవి తినకూడదు, అవి దెయ్యపు చేపలండి, దెయ్య చేపలు అంటారు వాటికి, ఆ పేరు పెట్టారు వాళ్ళు చేపలు. అవి దెయ్యపు చేపలండి, అందుకనే పారేస్తాం. చెరువులో ఈ చేపలతో పాటు అవి కూడా పెరుగుతాయి. వలలో వేస్తే బయటకు వస్తాయి. అవి వలలో నుంచి బయటకు వచ్చినాక వలలో నుంచి తీసి పారేస్తామండి. సేమ్ ఇగో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రభు చెప్తున్నాడు. ఆ పనికిరాని చేపలాగా ఉంటావా? ఇదిగో నువ్వు అగ్నికి ఇక్కడ ఏమనుంది, అక్కడ వీరిని అగ్నిగుణంలో పడవేయుదురు, నీతిమంతుల జాబితాల్లో నుంచి దుష్టులను వేరు చేస్తారు. ఈ మంచి చేపల్లో నుంచి చెడ్డ చేపలను ఎట్లా వేరు చేస్తారో, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న నీతిమంతులు, పాపాన్ని విడిచిపెట్టిన వారు, చెడుతనాన్ని విడిచిపెట్టిన వారు, వారిలో నుండి దుష్టులను అనగా పాపాత్ములు అనగా చెడుతనాన్ని విడిచిపెట్టుకోకుండా అలా అందులోనే జీవించే వాళ్ళని దుష్టులు అని అంటారు. మరి నీవు పాపాన్ని విడిచిపెట్టావా? ఇంకా దుష్టత్వంలోనే చెడుతనంలోనే నడుస్తున్నావా?
కష్టపడిన డబ్బులన్నీ ఇంటికి తీసుకొస్తున్నావా ప్రియా క్రైస్తవ్య బిడ్డ? కష్టపడుతున్నావు రోజంతా, ఆ డబ్బులు ఇంటికి భార్య బిడ్డలకి తీసుకొస్తున్నావా? వచ్చేటప్పుడు ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకొస్తున్నావా? తాగుడు మానేశావా? భార్య బిడ్డల్ని కొట్టడం మానేశావా? పోట్లాడటం మానేశావా? చేతబడులు చేపించటం మానేశావా? ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా దొంగిలించాలి, ఎంత మోసం చేసి దొంగిలించాలి, ఇవన్నీ ఏం చేస్తున్నావు? మానేశావా? వీటిల్నే పనికిరాని చేపలు అని అంటారు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఇతరులని బాధ పెట్టేవారు, ఇతరులని మోసం చేసేవాళ్ళు. అవి కబ్జా చేసేయాలి, ఇవి కబ్జా చేసేయాలి, వాళ్ళని మోసం చేసేయాలి, వాళ్ళని బెదిరించాలి, వాళ్ళకి చేతబడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నాయని మన వైపు వచ్చేసేటట్టు చేయాలి. ఈ విధంగా నువ్వు నడిస్తే పనికిరాని చేపవి, నిన్ను తీసి బయట పారేస్తారు దేవదూతలు. అక్కడ అగ్నిగుండం, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటావి. అవి నువ్వు ఇంకా నీకు తెలియదేమో ప్రియ క్రైస్తవ్య సంగమా, తెలుసుకో. నువ్వు పనికిరాని చెడ్డవాడివైతే నువ్వు పారవేయబడతావు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉంటుంది, అందులో అగ్నిగుండంలో అందులో పడేసేస్తారు అంతే, అమాంతంగా తీసుకెళ్ళి నువ్వు మారకపోతే. ప్రభు మీకు ఇంకా సమయం ఇచ్చారు నా ప్రియ క్రైస్తవ్య సంఘమా, ఇంకా మనకి సమయం ఇచ్చాడు సరి చేసుకోమని. ఇక టైం లేదు. నీతిమంతులు మహాశ్రమలు పడుతూ ఉన్నారు, నీతిమంతులు వేదనకు గురవుతున్నారు, శోధనలకు గురవుతున్నారు. ఇక ప్రభు చూస్తూ ఊరుకోడు. నీతిమంతుల కొరకు రహస్య రాకడలో త్వరగా రాబోతూ ఉన్నారు, ఏ క్షణంలో వస్తారో తెలియదు. ప్రియ క్రైస్తవ్య సంగమా, సిద్ధపడి ఉండటమే మనం చేయవలసిన ఆఖరి పరిష్కారము. సిద్ధపడి ఉండటమే అంటే ఏంటండి? సిద్ధపడటం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టేయాలి, చెడు ప్రవర్తన విడిచిపెట్టేయాలి, చెడ్డ బుద్ధి విడిచిపెట్టేయాలి, ఇతరుల పట్ల ఇతరుని నాశనం చేసేయాలి అనే చెడు బుద్ధిని విడిచిపెట్టేయాలి. వాళ్ళు పాడైపోవాలంటే చేతబడులు ఒకటే చేయాలి, ఇంకేమీ చేయలేము. అందుకని చేతబడుల దగ్గరికి వాళ్ళు ఇదంతా పుట్టు పూర్వోత్తరాలన్నీ చేతబట్టుకొని వాళ్ళ బట్టలు గుట్టపీకలో పట్టుకొని రహస్యంగా వెళ్ళి రహస్యమైన పాపాలు చేసి వస్తున్నారు. ఇది ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం అండి. ఎందులో ఉన్నావు నువ్వు? వాళ్ళు ఆనందంగా ఉంటే నీకెందుకు, వాళ్ళు సుఖంగా ఉంటే నీకెందుకు? వాళ్ళు బుద్ధిమంతులు నీతిమంతులు కనుక డబ్బులు పాడు చేసుకోకుండా సుఖంగా ఉంటున్నారు, అలా నువ్వు కూడా ఉండు. అంతేగాని వాళ్ళు చూసి ఓర్వలేకపోవటం, కుళ్ళికోవటం. వాళ్ళని ఏం చేయాలి? మన వల్ల కాదు కానీ చేతబళ్ళోడి దగ్గర పోదాం అని వాడికి డబ్బులు ఇచ్చి వాడు పుట్టు పూర్వత్రాలని వాళ్ళ చేతికి ఇచ్చి చేపించుకొచ్చి సైలెంట్గా ఉంటావా ఇంట్లో గుట్టుగా? వాళ్ళు ఎట్లా ఉంటున్నారని అని మళ్ళీ అబ్జర్వ్ చేస్తావు పైపచ్చు. ఇవన్నీ మానేస్తే సరే. ప్రభు దగ్గర నువ్వు అయ్యా నేను పాపిని, నేను చెడ్డవాడినయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని నువ్వు ప్రభు పాదాలు చెంత పట్టుకొని నువ్వు ప్రార్థన చేసి బ్రతిమాలుకుంటేనే తప్ప నువ్వు రక్షించబడలేవు నా ప్రియ క్రైస్తవ్య సంఘమా. క్రైస్తవుడు అని పేరు ఉంది కానీ చేసే అన్నీ కూడా మోసాలే, పాపాలే, చెడ్డ బుద్ధులే, చెడ్డ ఆలోచనలే. ప్రియ క్రైస్తవ్య సంఘమా, నేను సాతానుడు వాడుకుంటున్నాడని గమనించు ప్రియ క్రైస్తవ్య సంఘమా. క్రీస్తు రాకడ చాలా సమీపముగా ఉంది. దేవదూతలు వచ్చి నీతిమంతులను ఏరుకొని వెళ్ళిపోతారు పరలోకానికి. గంప మన పాఠ్యాంశము గంప. గంప అనగా పరలోకం. మనము భద్రం చేయబడవలసిన ప్రాంతము పరలోకం. గంప ఈజ్ ఈక్వల్ టు పరలోకం. ఆ పరలోకంలో భూమి మీద నుంచి సిద్ధపడి వధువు సంఘముగా ఉన్న గొర్రెపిల్ల సంఘము పరలోకంలోనికి ఎత్తబడుతుంది. అది దేవదూతలో ప్రభు రహస్య రాకడలో మనము ఎత్తబడిపోతాము. లేకపోతే భయంకరంగా ఉంటుంది. యుగ సమాప్తిలో ఎత్తబడకపోతే, ఎత్తబడితే ఇక మనం భద్రం చేయబడినట్టే. ఇక అగ్నిగుండం ఉండదు ఎత్తబడిన వాళ్ళకి. ఎత్తబడాలి ప్రియ క్రైస్తవ సంఘమా. చెడుతనాన్ని విడిచిపెట్టే, చెడు బుద్ధులు, చెడు ప్రవర్తనలు, చెడు నడవడక విడిచిపెట్టేసాయి. గంపలో చేర్చబడిన చేప వలె మనము ముందుముగా యేసు నామములో
ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ ఒక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరి చేసుకోమని చెప్తూ ఉన్నాడు. నీ బుద్ధిని, నా బుద్ధిని, మీ బుద్ధిని ఎవరికి వాళ్ళు మనం సరి చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అగ్నిగుండము నుంచి యుగ సమాప్తిలో, తీర్పు నుంచి ఆ యుగ సమాప్తిలో, ఆ తీర్పు దినంలో వేరు చేస్తారండి నీతిమంతుల్ని, దుష్టుల్ని. నీతిమంతుల జాబితాలో ఉంటే మనము పరలోకంలో భద్రం చేయబడి ఉంటాం, క్షేమంగా ఉంటాము. అదే దిగబడిపోయామనుకో, రహస్య రాకడిని ఎవరైనా అశ్రద్ధ చేశారనుకో, మహాశ్రమలలో ఉంటారు. వాళ్ళ ఆఖరికి పారవేయబడి అగ్నిగుండంలో పురుగు సావదు, అగ్ని ఆరదు, అక్కడ ఏడుపులు పండ్లు కరుగటమే ఉంటుంది. ప్రియ క్రైస్తవ సంఘమా, క్రీస్తుకు భయపడదాం, పాపాన్ని విడిచిపెడదాం, చెడుతనాన్ని విడిచిపెడదాం. ఆ గంపనగా పరలోకమునకు దేవదూతలు వచ్చి ముద్ర వేసి ఆ పరలోకానికి చేరుస్తారు. ఆ సమయంలో క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధులు అందరూ భూమి మీదకి వస్తారు. ఆ తర్వాత యేసునామమునకు మహిమ కలుగును గాక. ఆ గుంపులో మనము ఉందుము గాక. ప్రార్థన చేద్దాం. పరలోకముందున నా తండ్రి, ప్రభు అయిన యెహోవా తండ్రి, యేసయ్యా, పరిశుద్ధాత్మ త్రియక దేవా, నేను మా మధ్యన నేను పునరుద్ధానుడైన క్రీస్తుగా, మెస్సయ్యగా, అభిషక్తుడిగా యెహోవా తండ్రి మా మధ్యన ఉన్నందుకు నాయన మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభ పరలోక రాజ్యము నాయన అయ్యా సముద్రంలో నానా విధములైన చేపలు పట్టే వలను పోలి ఉన్నదని ప్రభ, మంచి చేపలు జాలలో ఏరి గొంపల ఎత్తినట్లుగా ప్రభ, పనికిరాని చేపలు పారవేసినట్లుగా ప్రభ, ఆ యుగ సమాప్తిలో మీరు చేయబోతూ ఉన్నారయ్యా. ఈ వాక్యము చేత జ్ఞానము, వివేకమును గమనించుకొని ప్రభ ఈ బిడ్డలు నాయన నేను అందరము కూడా ప్రభ నాయన ఆ యొక్క తీర్పు దినం నుంచి తప్పించబడి, అగ్నిగుండం నుంచి తప్పించబడి, నీతిమంతుల జాబితాలు గంపలు చేర్చబడి పరలోకమునకు చేర్చబడదుముగాక. అక్కడ మేము భద్రము చేయబడదుముగాక. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.